హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కేసరి. ఇది ఎలా చేయాలో ఏమేమి వేస్తానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడెక్కిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందరి ద్రాక్ష అండి 100 గ్రాములు ఉంది, ఇది వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత బాగా వేపుకుంటున్నా. ఇది రంగు మారేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే నెయ్యిలో 1/2 కిలో రవ్వ తీసుకున్నానండి. ఇది నెయ్యిలో వేసుకొని వేపుకుంటున్నా. ఇది ఒక కలువుకి కలర్ మారితే చాలండి, తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి వేడెక్కే లోపల 10 యాలకులండి దంచుకుంటుండా. ఇప్పుడు బాగా పొడయ్యే వరకు దంచుకోవాలండి. నెయ్యి బాగా వేడెక్కిందండి. ఈ గిన్నెతో 3 నీళ్లు పోసుకోవాలి, 3 గిన్నెలు నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడి వేసేసుకుందామండి. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందామండి, కలర్ బాగా కలిసేటట్టు. ఈ నీళ్ళు బాగా తెరలాలండి, బాగా ఉడికే వరకు తెరలాలండి. ఇప్పుడు బాగా తెరలుతుందండి. ఇప్పుడు ఏం పెట్టుకున్న రవ్వ పోసేసుకుందామండి. పోసుకుంటా కలుపుకోవాలండి, గడ్డ కట్టుకుంటా. ఇప్పుడు బాగా దగ్గర పడిందండి. ముందుగానే ఏం పెట్టుకున్న ముందరి ద్రాక్ష ఇప్పుడు వేసేసుకుందాము. ఇప్పుడు 300 గ్రాములు పంచదార అండి వేసేసుకుందాం. వేసుకున్నాక కేసరికి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతేనండి, కేసరి రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే కేసరి రెడీ అయిందండి. బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అంతేనండి, ఇప్పుడు రెడీ అయిపోయింది.
ఎంతో కమ్మని వాసన వస్తుందండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.